భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నల్గొండ వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ప్రధాన ఆసుపత్రి మెడికల్ కళాశాల వైద్యులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. డాక్టర్ల కంటే తక్కువ స్థాయి సిబ్బందితో పర్యవేక్షణ చేయిస్తూ ప్రతిరోజు వారికి నివేదిక ఇవ్వాలని తెలపడం సమంజసం కాదన్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉండగా ఇతర శాఖలోని తమకన్నా కింది స్థాయి అధికారులతో పర్యవేక్షణ చేయించడం తన మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ఆసుపత్రిలో కనీసం డాక్టర్లకు సిబ్బందికి కనీస వసతులు కల్పించాలన్నారు. కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సిహెచ్లో డాక్టర్ కొరత ఉంటే నోటిఫికేషన్ రెగ్యులర్ చేసి డాక్టర్లను అక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకోవాలని చూడాలి. అక్కడ వాళ్ళ సౌకర్యాలు ఏమున్నాయి, అక్కడ హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో డెవలప్ చేస్తే డాక్టర్లు వచ్చి పనిచేస్తారు. మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకొని మీరు సిహెచ్సీలకు ఎట్లా డిప్యూట్ చేస్తారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే టీచింగ్ ప్లస్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. సిహెచ్సీలు అంటే ఓన్లీ వర్క్ చేసేది ఉంటారు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద రిక్రూట్ అయినప్పుడు సిఎస్ఎస్ కింద పనిచేయడు. అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ కింద పనిచేయాలంటే ఆ నోటిఫికేషన్ కింద నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ నుంచో అదర్ డిపార్ట్మెంట్ నుంచో చేసేవాళ్ళు హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ లేకుంటే మిగతా డాక్టర్స్ కానీ వాళ్ళ స్థాయికి తగిన స్థాయి కాదు వాళ్ళకి. సో ఒక లోవర్ క్యాడర్ అధికారం, ఒక లోవర్ క్యాడర్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి హయ్యర్ క్యాడర్ వాళ్ళు మానిటర్ చేయడం అనేది ఎక్కడ లేదు ఇది. సో ఇంతకుముందు కూడా ఒక 10-15 years బ్యాక్ కూడా ఇలాంటి వ్యవస్థనే పిఎస్సీస్ మీద అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మీద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి వ్యవస్థనే ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు అందరూ యూనిఫామ్ గా దాన్ని ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆ పద్ధతి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు మా మీద యాక్చువల్గా మా సూపర్వైజ్ చేయడానికి మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, అండ్ వాళ్ళపైన డిఎంఈ గారు ఉన్నారు, వాళ్ళపైన హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఇంత 4 tier వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో దూరి మేము మీ మీద మానిటర్ చేస్తాము.